చోడవరం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాజు స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఆటో స్టీరింగ్ పట్టుకోవడం చూసిన ఆటో డ్రైవర్లు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ పాటు ఎంత చేస్తారు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలక పక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారులు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని మరి చాలా మనస్తాపం చెందారు. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చారు. మహిళలందరూ బస్సు ఎక్కేస్తారు. మా ఆటోలకేమోనే జీవనోపాధి దెబ్బతిన్నామని చెప్పని మీరెవరూ బాధపడద్దు. మీ అందరికీ కూడా దసరా నాటికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఖాతాల్లోనే 15,000 రూపాయలు వేస్తున్నటువంటి ఘనత మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా చేశారు. వారందరికీ ఒకసారి గట్టిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా కాబట్టి మాకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగిందండి. దాంతోపాటు చోడవరం నియోజకవర్గంలో మన రోడ్లకు సంబంధించి రోడ్లు కూడా బాగాలేవు. దానివల్ల ఆటోలు తరచుగా రిపేర్కి గురవుతున్నాయని కూడా చెప్పారు.